తెలంగాణలోని పేద రైతులకు రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైతే ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములకు రైతులకు మధ్య ఉన్నటువంటి ఈ గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అయితే ఏదైతే చిన్న సన్నకారు రైతులు, పేద రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారో వారికి జూన్ 2వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సాగు పట్టాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అయితే తెలంగాణలోని పల్లెలో మామూలుగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే వాళ్ళకు 10 గుంటలు 20 గుంటల భూమి ఉంటుందో వాళ్ళు వాళ్ళ పక్కపొంటి ఉన్నటువంటి బీడు భూమి కావచ్చు, రద్దు భూమి కావచ్చు, ప్రభుత్వ భూములను వాళ్ళు సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అయితే ఇలా సాగు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు అధికారులు మళ్ళీ తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం, అక్కడ దున్నుతున్నటువంటి ట్రాక్టర్ను వాళ్ళు సీజ్ చేయడం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉండే. ఎందుకంటే వాళ్ళకున్న 10-20 గుంటల భూమిలో వాళ్ళకు జీవన ఆధారం అనేది పూర్తిగా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం రిస్క్ చేసి అయినా ఇది రద్దు భూమి, ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండే. చాలా వరకు గెట్టు పంచాయతీలు ఉండే. రైతులను మళ్ళీ పోలీస్ స్టేషన్లు వెళ్ళడం, ఎంఆర్ఓ ఆఫీసుల వరకు వెళ్ళడం, ఇలాంటి సమస్యలు ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఈ మంత్రి చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి సమస్యలకు పూర్తి పరిష్కారం అందించే దిశగా ఎవరైతే చిన్న సన్నకారు పేద రైతులు ఉన్నారో వాళ్లకు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఈ భూములను వాళ్ళకే సాగు భూమిగా పట్టాలను అందజేస్తామని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేద రైతులకు మామూలుగా 3 ఎకరాల వరకు భూమి అందజేస్తామని చెప్పారు. ఏదైతే అసెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి చెట్లు లేని భూములు కావచ్చు, పేద రైతులకు అందజేస్తామని చెప్పింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేకపోయింది. అయితే ఇప్పుడైతే మంత్రి గారు చెప్తున్న ప్రకారం అయితే ఈ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి వాళ్లకు అందజేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా జూన్ 2వ తారీఖు తర్వాత గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఏదైతే గ్రామాల్లో భూ తగాదాలు ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను డైరెక్ట్ గా ఊర్లకే పంపించడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని అవసరం లేకుండా రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలను అధికారులు ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఇది నిజంగా రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎవరైతే భూమి లేని వారు ఉంటారో, తక్కువ భూమి ఉన్నవారు ఉంటారో, ఈ ప్రభుత్వ భూమిని వాళ్లకు సాగు పట్టాలు అందజేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ ఏదైతే ఆర్థిక సమస్యలను పరిష్కరించే విధంగా ఇది ఖచ్చితంగా తోడ్పడుతుందని రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఈ మంత్రి గారు చెప్పిన విధంగా నిజంగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటారా, ఎంత టైం పడుతుందో వేచి చూడాల్సిందే.